హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం దొండకాయ ఫ్రైని రొటీన్గా కాకుండా కాస్త డిఫరెంట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీ కోసం క్లీన్ చేసుకున్నటువంటి హాఫ్ కేజీ వరకు దొండకాయల్ని వీడియోలో చూపించిన విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. కడాయిలోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలతో పాటు 2 ఎండుమిర్చీలను కూడా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు కాస్త చిటపటలాడగానే ఇందులోకి పెద్ద సైజులో ఉన్న ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చీలను కూడా ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని లైట్ పింక్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 10 to 12 మినిట్స్ వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ దొండకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఇలా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని ఈ ఉప్పు గరం మసాలా దొండకాయ ముక్కలకు బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. దొండకాయ ఫ్రైలోకి ఈ స్పెషల్ మసాలాని యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఈ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రోట్లోకి దోరగా వేయించుకున్నటువంటి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, మీడియం సైజులో ఉన్న ఒక ఎల్లిపాయని పొట్టు ఒలిచి వేసుకోవాలి. రోట్లో వేసుకున్నటువంటి ఈ మసాలాని కచ్చా పచ్చగా దంచుకొని దొండకాయ ఫ్రైలోకి యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఈ మసాలా వేసి దొండకాయ ఫ్రైని ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ స్పెషల్ మసాలాని దొండకాయ ఫ్రైలోకి యాడ్ చేసుకున్నాక 1 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ మసాలా మొత్తం దొండకాయ ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన కాస్త కొత్తిమీరని జల్లుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉండే దొండకాయ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఈ దొండకాయ ఫ్రై రెసిపీ వేడి అన్నంలోకి, చపాతీలోకి, అలాగే రోటీలో అయినా సరే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.